నిన్న హైదరాబాద్లోని జవహర్ నగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన చిన్నారి ఘటన మరవక ముందే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరో 25 మంది వీధి కుక్కల కారణంగా గాయపడ్డారు. కరీంనగర్, హుజూరాబాద్, బోర్నపల్లి, వరంగల్లో వరుస ఘటనలు. దాడి జరిగి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేరగా అక్కడ సరిపడా ఇంజెక్షన్లు లేవని తెలుసుకొని తీవ్ర ఆందోళనలో ప్రజలు. వీధి కుక్కల భయంతో ఇంట్లో నుంచి బయటకి రావాలంటేనే వణికిపోతున్న ప్రజలు. ఒక్క నిమిషం ఇంజక్షన్ తీసుకున్నారా? రూమ్లో ఉన్నాయి పెట్టేసి మా కాలికి ఏమన్నా చూడండి. ముఖం తీసుకోండి ఇంకా ఈరోజు హుజూరాబాద్ లో పలు వార్డుల్లో కుక్కల చాలా మందికి కరవడం జరిగింది. దాదాపు 18 మంది దాకా కరవడం జరిగింది. దానికి కొంతమంది ఎంజిఎం హాస్పిటల్ తీసుకుపోయినారు. ఇక్కడ లోకల్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. దాదాపు 10 మంది దాకా ఎంజిఎం తీసుకుపోయినారు. దీనిపై మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకోగలరు. ఇబ్బంది అవుతున్నాయి కుక్కలతో కూడా. కుక్కోతులతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిపై కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోగలరు. కిరాణా షాప్ పోతాను ఇక్కడ మన గుడికూడ అక్కడ కిరాణా షాప్కి వెళ్తాను. పక్క నుంచి వచ్చి అది డైరెక్ట్ అందుకున్నాను. పాయింట్ మీదకి వెళ్ళి వచ్చాను. ఒక ముసలైన అడి అనగా ఇచ్చిపెట్టింది. లేకపోతే ఇచ్చిపెట్టకు కళ్ళ తీసుకోవాలి. దూరం జరిగింది. ముసలైన వచ్చింది. అడి అడిగిన వరకు ఇచ్చిపెట్టింది. చాలా తెల్లైన ఉన్నాయి కానీ దూరంగా ఇంకొకటి అని బయటకు వస్తాను షాప్ అది నేనలోకి వచ్చినప్పుడు ఎక్కడ వచ్చిందో వచ్చిన కొడుకుని వచ్చింది. ఇంత మంచిగా చిన్నది కలిసి